నమస్తే. భక్తి, అంతులేని శక్తి. ఈ రెండు పదాలు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఆంజనేయస్వామి. ఎక్కడ రామనామం వినిపిస్తోందో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని మనం వింటూనే ఉంటాం. అయితే ఆ మహావీరుని జననం వెనుక ఉన్న ఎంతో లోతైన, బహుళ పొరలుగా ఉన్న ఒక విశ్వ రహస్యాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఇది కేవలం ఒక పుట్టుక కాదు, ఎన్నో యుగాల దైవ సంకల్పానికి ఒక సజీవ రూపం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హనుమాన్ చాలీసా లాంటి ప్రాచీన గ్రంథాలను గమనిస్తే ఒక అద్భుతమైన ప్రస్తావన కనిపిస్తుంది. ఒకచోట ఆయనను శంకర సువన కేసరి నందన అంటారు. అంటే శివుని మరియు కేసరిల కుమారుడు అని అర్థం. ఇంకోచోట పవనసుత అంటారు. అసలు ఒకే దైవిక శిశువుకు ముగ్గురు తండ్రులు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నే ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యానికి తెరతీస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ముగ్గురు తండ్రుల పాత్రలను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. పౌరాణిక తండ్రిగా పరమశివుడు దైవిక మూలాన్ని అందిస్తే, వైదిక తండ్రిగా వాయుదేవుడు ఆ శక్తిని మోసుకొచ్చిన వాహకుడిగా మారాడు. ఇక భౌతిక తండ్రిగా కేసరి భూలోక వంశాన్ని ఇచ్చాడు. ఈ ముగ్గురి కలయికతో ఒక మహావతారం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన విధిరాతను మనం లోతుగా అన్వేషించాల్సిందే. ఇందులో మొదటి భాగం పౌరాణిక తండ్రి అయిన పరమశివుని విశ్వవ్యాప్త వాగ్దానం. ఈ కథ స్వర్గలోకంలో వేరొక యుగంలో మొదలవుతుంది. దక్షయజ్ఞం పూర్తయ్యాక దాక్షాయిణి అమ్మవారు తన శరీరాన్ని వదిలేసినప్పుడు పరమశివుడు భార్యావియోగంతో అంతులేని శోకంలో మునిగిపోయాడు. ఆ బాధలో సతీదేవి దేహాన్ని పట్టుకుని ప్రళయతాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ విశ్వ వినాశనాన్ని ఆపడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. మనందరికీ తెలుసుకదా, ఆ శరీర ఖండాలు పడిన చోటే అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అలా తన భార్య దేహాన్ని ఖండించినందుకు విష్ణుపై తీవ్రమైన కోపంతో శివుడు ఒక శాపమిస్తాడు. నాలాగే నువ్వు కూడా భార్యావియోగాన్ని అనుభవిస్తావని శపిస్తాడు. కాని కొంత సమయం తర్వాత కోపం చల్లారాక లోక కళ్యాణం కోసమే విష్ణువు ఆ పని చేశాడని శివుడు గ్రహిస్తాడు. అప్పుడు విష్ణువు ఎప్పుడైతే భార్యావియోగంతో బాధపడతాడో అప్పుడు నేనే స్వయంగా వచ్చి సహాయం చేస్తానని శివుడు మాట ఇస్తాడు. త్రేతాయుగంలో విష్ణువు రాముడుగా అవతరించినప్పుడు సరిగ్గా ఈ వాగ్దానం నెరవేర్చడానికే శివుడు జన్మించాల్సి వచ్చింది. ఇక్కడే ఒక చిన్న సందేహం రావచ్చు. శివుడు భూమిపైకి రావటానికి వానర రూపాన్నే ఎందుకు ఎంచుకోవాలి? దానికి ప్రధాన కారణం రావణాసురుడు. బ్రహ్మదేవుణ్ణుండి రావణుడు ఎన్నో వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది నరులు వానరుల చేతిలో తప్ప మరెవరి చేతిలో తనకు మరణం ఉండకూడదు అని. దానికి తోడు రావణుడు ఒకసారి నందీశ్వరుణ్ణి కోతిమొహం వాడా అని అవమానించినప్పుడు ఆ వానరుల వల్లే నీ లంక నాశనమవుతుందని నంది శపిస్తాడు. ఈ రెండు పరిణామాలను సమన్వయం చేయడానికే అత్యంత శక్తివంతమైన వానరుడిగా పరమశివుడు అవతరించాలని నిర్ణయించుకున్నాడు. ఇక రెండవ భాగం శాపాలు మరియు భూలోక వంశం. ఇందులో కేసరి పాత్ర. ఆకాశంలో ఆ దైవిక వాగ్దానం జరుగుతుండగానే కింద భూమ్మీద దానికి తగిన వేదిక సిద్ధమవుతోంది. మునుల శాపాలు ఒక పక్కా ప్రణాళికలా ఎలా పనిచేశాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. దేవలోకంలో పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతి తపస్సుకు భంగం కలిగించినందుకు భూమిపై కోతిలా పుట్టాలని శపించబడుతుంది. ఆ శాపం వల్లే ఆమె గౌతమ మహర్షి అహల్యలకు అంజనాదేవిగా జన్మిస్తుంది. ఆ తర్వాత తల్లి అహల్య గుట్టును తండ్రికి చెప్పినందుకు ఒక వానర శిశువుకు జన్మనివ్వాలని స్వయానా తల్లి అహల్య శపిస్తోంది. చూశారా, ఇదంతా ఒకదానికొకటి ఎలా ముడిపడిపోయిందో? దీని ఫలితంగా అంజనాదేవి శక్తివంతుడైన వానరరాజు కేసరిని వివాహం చేసుకుంటుంది. దీనితో భూలోక విధి సంపూర్ణంగా అమరిపోయింది. ఆ మహా అవతారానికి భౌతిక శరీరాన్ని, వంశాన్ని అందించడానికి కేసరి సిద్ధమయ్యాడు. అలా కేసరి హనుమంతుడికి భౌతిక తండ్రి అయ్యాడు. మూడవ భాగం దైవిక శక్తి బదిలీ. ఇందులో వాయుదేవుని పాత్ర. పౌరాణికంగా మాటిచ్చారు, భూమిమీద భౌతిక వంశం సిద్ధమైంది. సరే, మరి ఆ దైవిక శక్తి భూమిమీదకు ఎలా చేరింది? ఒకానొక సమయంలో శివపార్వతులు భూలోకంలో విహరిస్తూ సరదాగా వానర రూపాలు ధరిస్తారు. ఆ సమయంలో వారి నుండి అపారమైన దైవిక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఎంత తీవ్రమైనదంటే సాక్షాత్తు పార్వతీదేవి కూడా దానిని భరించలేకపోతోంది. అంటే ఆ శక్తి పూర్తిగా ఆంజనేయస్వామి జననం కోసమే సృష్టించబడింది కాబట్టి ఈ లీలంతా అలా దైవ సంకల్పం మేరకే జరిగింది.
అప్పుడు పరమేశ్వరుడు ఆ అపార శక్తిని వాయుదేవుడికి అప్పగిస్తాడు. వాయుదేవుడు అత్యంత సురక్షితంగా ఆ ప్రాణశక్తిని లోకాలను దాటి మోసుకువస్తాడు. ఆ శక్తిని అంజనాదేవి చెవిగుండా ఆమె గర్భంలోకి ప్రవేశపెడతాడు. వినటానికి చాలా అద్భుతంగా ఉంది కదూ? ఈ పవిత్రమైన బదిలీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకే వాయుదేవుడు ఆ స్వామికి వైదిక తండ్రి అయ్యాడు. ఇక చివరిదైన 4వ భాగం మహావీరుని జననం అంటే విధి యొక్క కలయిక. ఎన్నో యుగాల నిరీక్షణ, మునుల శాపాలు, దైవ సంకల్పం అన్నీ ఏకమైన ఆ అపురూపమైన క్షణంలో అంజనాదేవికి ఆ బాలుడు జన్మిస్తాడు. తల్లి పేరు మీదుగా ఆ స్వామికి ఆంజనేయుడు అనే నామకరణం జరిగింది. అటు భౌతిక శరీరంలో ఇటు అనంతమైన దైవిక శక్తిని ఇముడ్చుకున్న ఆ శిశువు సాధారణమైన బాలుడు కాదు, 100 ఏళ్ల దైవ సంకల్పానికి ఒక సజీవ ప్రతీక. ఆ బాలుడే తదనంతర కాలంలో అచంచలమైన భక్తికి, అంతులేని బలానికి నిదర్శనంగా నిలిచాడు. ఈ చరిత్రంతా ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ 3 పాయలు ఎలా కలిశాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరమశివుడు పౌరాణిక తండ్రిగా తన దైవిక మూలాన్ని, వాగ్దానాన్ని అందించాడు. వాయుదేవుడు ఆ ప్రాణశక్తికి వైదిక తండ్రిగా, వాహకుడుగా నిలిచాడు. ఇక భౌతిక తండ్రిగా కేసరి భూలోకంలో ఆ జాతిని, వంశాన్ని అందించాడు. ఆంజనేయస్వామి 3 తండ్రుల ముద్దుల బిడ్డగా ఎందుకు కీర్తించబడతాడో ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది కదా. చివరిగా మనందరినీ ఆలోచింపచేసే ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. శతాబ్దాల తరబడి ఉన్న దైవిక హామీలు, మునుల శాపాలు, ఆ విశ్వశక్తులన్నీ ఏకమై కేవలం ఒక మహావీరుని సృష్టించడానికి పనిచేశాయంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన విధిని నిర్దేశించడానికి ఇంకెన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో కదా. ఆంజనేయస్వామి జననం కేవలం ఒక పురాణగాథ కాదు, అది విధి యొక్క ఖచ్చితత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇదండి ఈనాటి మన విశ్లేషణ. ఈ సమాచారం మీ ఆధ్యాత్మిక ఆలోచనలకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. Subscribe to Original Grandis.